బయట నుంచి వచ్చారు, ద్రావిడ్లు బయట నుంచి వచ్చారు, పోర్చుగీస్ వాళ్ళు బయట నుంచి వచ్చారు, డచ్ వాళ్ళు వచ్చారు, అంతకుముందు ఇస్లామీయులు వచ్చారు, మీరు వచ్చారు, మేము వచ్చారు. తుమ్బి చోరే హంబి చోరే, మీరు దొంగలే మేము దొంగలమే. దాన్ని నమ్మే మేధావులు మన దేశంలో చాలామంది ఉన్నారు ఈ రోజున. అది ఇది హిందువులు గుడికి వెళ్ళేవాళ్ళు, బొట్టు పెట్టుకునే వాళ్ళు, సంధ్య వార్చేవాళ్ళు ఉన్నారు. గుర్తుంచుకోండి. అంటే డీనేషనలైజేషన్, డీకల్చరైజేషన్, మన సంస్కృతికి విముఖనం చేయడం, ఇదంతా పనికి మాలింది. అప్పుడు చూడండి, మీకు పురాణాలంటే మన తెలుగు ప్రాంతాల్లో ఎక్కువ మాట్లాడితే పురాణం చెప్పగలంటారు. అంటే పురాణాలు పనికి మాలినవా? పురాణము చరిత్ర, పురాణము వైజ్ఞానిక శాస్త్రము. పురాణం అంటే మనం చదవలేదు, మన బుద్ధి తక్కువ చదివితే పురాణము శాస్త్రము, చరిత్ర, విజ్ఞానము. కానీ పుక్కుడి పురాణంగా ప్రారంభం చేసేశారు. మన సంస్కృతి ఈ భూమి పట్ల, ఇక్కడుండే పండగల పట్ల, ఇక్కడుండే మహాపురుషుల పట్ల, ఇక్కడుండే భాష పట్ల. ఇప్పుడు మీరు చూడండి, మనం ఇద్దరం తెలుగు వాళ్ళు కలుస్తామా? కలిస్తే ఇంగ్లీష్లో మాట్లాడతారు. ఎంత ఆనందంగా ఉంటుంది. ఇంగ్లీష్ భాషను గౌరవించాలి, నేను అవమానపరచడం లేదు. ఇంగ్లీష్ భాషలో నేను కూడా మాట్లాడతాను. కానీ ఇంగ్లీష్ భాషకు మనం బానిసలమైపోయాము. ఇంగ్లీషు మాట్లాడితే, ఆంగ్లం మాట్లాడితే కానీ నాగరికుడు కాదు అనేటువంటి అపోహ ఇప్పటికీ మనలో చాలా మందిలో ఉంది. ఇంకంతకంటే ముఖ్యం ఏంటంటే, ఆంగ్ల భాష లేకపోతే విజ్ఞాన శాస్త్రం రాదనే భ్రమ మనలో ఇప్పటికీ ఉంది. జర్మనీ వాళ్ళు ఆంగ్లంలో చదువుకోరు, ఫ్రెంచ్ వాళ్ళు ఆంగ్లంలో చదువుకోరు, రష్యా వాళ్ళు ఆంగ్లంలో చదువుకోరు, అసలు మాట్లాడారండి. ఈరోజు కూడా ప్రపంచంలో శ్రేష్టమైన శాస్త్రవేత్తలు ఇజ్రాయెల్ వాళ్ళు, ఇంగ్లాండ్ వాళ్ళు కాదు. కానీ ఈ రోజుకి మన తల్లిదండ్రులకి ఆయన చెప్తారు, మన వాళ్ళు ఏం చెప్తారంటే, సార్ నాకు ఇష్టమే సార్, మా ఆవిడ ఒప్పుకోదంటారు. ఆయన అక్కయ్యలు వీరేం కోపడకండి, మా ఆవిడ తోలు తీసేస్తుంది, మా ఆవిడని తెలుగు మీడియంలో వేద్దామండి. భ్రమ. మనల్ని మోసం చేశారు, మనల్ని దోపిడీ చేశారు. మన భాష పట్ల స్వాభిమానము. మన భాషలో పిల్లలు చదువుతుంటే అల్పుడెప్పుడు పలుకు ఆడంబరముగాను, సజ్జనుండు పలుకు చల్లగాను అని పిల్లాడు పాడుతుంటే ఎంత ఆనందంగా ఉంటుంది. ఇవాళ పాడినవమే. గంగ గోవు పాలు అని పాడుతుంటే ఎంత ఆనందంగా ఉంది. పాడనవమే. ఏదో అరుదుగా ఉంటుంది ఎగ్జిబిషన్, మన ప్రదర్శనలాగా. కానీ సంస్కృతి పరంగా మన సమాజాన్ని నిర్వీర్యం చేశారు. అలా మన సమాజాన్ని నష్టపరుస్తూ బ్రిటిష్ వారు హిందూయిజేషన్, మనని హిందువులుగా లేకుండా చేశారు. ఎలా చేశారు? గోండులు హిందువులు కాదు, గిరిజనులు హిందువులు కాదు, తమిళులు హిందువులు కాదు, తెలంగాణ ఆంధ్ర మేము చేయకపోతే మేము విడిపోతాం దేశం నుంచి అంటే ఎక్కడిది ఇది? ఎక్కడ పోతున్నాం మనం? ఒక భాష పేరుతో, భాషలో భాష పేరుతో, ఒక ప్రాంతం పేరుతో, ఒక సంప్రదాయం పేరుతో లింగాయతులు హిందువులు కాదు, నవబౌద్ధులు హిందువులు కాదు. అసలు హిందువులు అంటే మీరు కొద్దిమంది మాత్రం. హిందువులు అంటే కేవలం ఇవాళ అగ్రవర్ణాలుగా పిలువడే కొద్దిమంది హిందువులు, మిగతా అందరూ కొట్టండారా? హరిజనులు హిందువులు కాదు. ఇవన్నీ ఏమిటంటే వీటిని ఇంగ్లీష్ వాళ్ళు వికసింపజేశారు. ప్రొఫెసర్ కేఎస్ లాల్ గారని మన హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్గా ఉండేవారు. ఆయన పుస్తకం రాశారు, ద పొజిషన్ ఆఫ్ ద షెడ్యూల్డ్ కాస్ట్ అండ్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ ఇన్ మీడియేవల్ ఇండియా అని. 1911వ సంవత్సరంలో జనగణన జరిగింది. ఇంగ్లీష్ వాళ్ళు చేశారు. ఆ జనగణన ప్రకారంగా నాగా, కూకి, అహోం, బోడో, జయంత్యా హిల్స్ నుంచి ప్రారంభం చేస్తే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, రెడ్డి, వెలమ, గానుగ, మాల, మాదిగ అందరి పేర్లు, మొత్తం పుస్తకాన్ని 2 సార్లు చదివాను. అందరి పేర్లు, మొత్తం అన్ని కులాల పేర్లు, అన్ని వృత్తుల పేర్లు రాసి వీరందరూ హిందువులే. ఇది ఇంగ్లీష్ వాళ్ళు ప్రకటించింది జనగణన లెక్క ప్రకారంగా. కారణం, వీళ్ళందరూ కూడా భూమిని పూజిస్తారు, అగ్నిని పూజిస్తారు, సూర్యుని పూజిస్తారు, గంగను పూజిస్తారు, ప్రకృతిని పూజిస్తారు. 2019-21 వచ్చేసరికి మొత్తం మారిపోయిందండి. వీళ్ళు అబారిజినల్స్, వీళ్ళు మూల నివాసులు. ఇలా గిరిజనులే మూల నివాసులు. ఇప్పటిదాకా జరిగి ఇప్పుడు నిన్న బతికిపోయాం. నవంబర్ 15వ తేదీన జనజాతి గౌరవ దినాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. 2.5 లక్షల మందితో భోపాల్లో కార్యక్రమం జరిగింది. బిర్సా ముండా యొక్క జన్మదిన రోజున బతికిపోయాం మన దేశంలో. చూడండి, దీని ఏమిటంటే దృక్పథాన్ని మార్చడము, నేరేటివ్ డిస్కోర్స్ మార్చడము. ఇప్పటికి మన దేశంలో, మన సమాజంలో, మన సమాజాన్ని చిన్నాభిన్నం చేయడానికి, మనంగా కాకుండా పోవడానికి
అన్ని రకాల ప్రయత్నాలు చేస్తూ ఎవరెవరైతే సంస్కృతి వ్యతిరేకంగా పనిచేస్తారో ప్రొఫెసర్లు వాళ్ళ అల్లుడిని అమెరికా పంపించడం, వాడికి మొత్తం పారితోషికం ఇవ్వడం, వాళ్ళకి సన్మానం ఇవ్వడం, వాళ్ళకి పద్మశ్రీలు ఇవ్వడము, వాళ్ళకి పూర్తిగా అన్ని రకాల సహకారం చేయడం, ఎస్టాబ్లిష్ చేయడం వాళ్ళందరినీ. ఇలా సమయంలో ఇప్పుడు స్వతంత్రం కొరకు మనం ముందుకెళ్ళాలి. అందుకని స్వతంత్రం ముందుకెళ్తున్నప్పుడు స్వతంత్ర భారత చరిత్రని మనం సరిగ్గా అర్థం చేసుకోవాలి. పూజ్యులు గాంధీజీ యొక్క నేతృత్వంలో మన సమాజం మేల్కొన్నది. వారికి మనందరం రుణపడి ఉన్నాం. కానీ పూజ్యులు గాంధీజీ రాకముందు లాల్ బాల్ పాల్ యొక్క నేతృత్వంలో సమాజం ఉర్రూతూలూగింది. స్వరాజ్యం నా జన్మహక్కని గర్జించారు లోకమాన్య తిలక్ గారు. 1905లో బ్రిటిష్ వారు కుట్ర పన్ని బెంగాల్ను విభజించే ప్రయత్నించారు పరిపాలన సౌలభ్యం పేరుతో. తప్పు అది, హిందూ ముస్లిం బెంగాల్గా. 5లో జరిగిన తర్వాత ఆంగ్లేయ ప్రభుత్వం ఈ దేశం నడుస్తోంది. మన దేశం బానిసత్వంలో ఉంది. కానీ 1905లో గురుదేవ్ రవీంద్రనాథ్ ఠాగూర్ గారు చెప్పులు వదిలేసి పాదచారి అయి నడుసు రక్షాబంధన్ రోజున బారిసాల దగ్గర రక్ష కట్టుకొని పాదయాత్ర చేశారు. అప్పుడు వచ్చింది ఆనందమఠంలోంచి వందే మాతరం, త్వం హి దుర్గా దశ ప్రణధారిణి కమలా కమలధారిణి వాణీ విద్యాదాయిని అని, అమలాం అతులాం కమలాం ధరణీం అని. మా నీవు తల్లి దుర్గ శక్తి స్వరూపిణి దుర్గా, మా నువ్వు జ్ఞాన స్వరూపిణి సరస్వతివి, మా నువ్వు సంపత్తి స్వరూపిణి లక్ష్మీ దుర్గా సరస్వతి. అమ్మను విడగొట్టరాదు, పొలం పంచుకోవచ్చు. 1905లో 1906 1907 1908 1909 1911 వరకు జరిగింది. ఆంగ్ల ప్రభుత్వం కొనసాగుతోంది. ఆంగ్ల ప్రభుత్వం ఓడిపోయింది, భారతీయ సమాజం గెలిచింది. అర్థం చేసుకోవాలి. ఇది ప్రపంచంలో అద్భుతమైన విషయం. ఇది అదే ఈ దేశంలో 47లో ఆంగ్ల ప్రభుత్వం వెళ్ళిపోయింది, ఆంగ్ల రాజ్యం వెళ్ళిపోయింది, భారత సమాజం ఓడిపోయింది, భారతదేశం ఖండించబడింది. కారణం ఏమిటి? బండారు సదాశివరావు గారు పుస్తకంలో రాశారు. వారు ఒరిజినల్ మేధావులు కాబట్టి. పూజ్యులు గాంధీజీ రంగప్రవేశం చేయకముందు స్వరాజ్య సంగ్రామ దృశ్యంలో భారతమాత మాతృభూమి అఖండ లక్ష్యంగా ఉండింది. మా తెరలే జీంగే తెరలే మరింగే, అమ్మా నీకోసం జీవిస్తాము, నీకోసం మరణిస్తామమ్మా. తిండి కోసం కాదు మరణించేది, డబ్బుల కోసం కాదు మరణించేది, గుడ్డల కోసం కాదు మరణించేది, అమ్మా అన్నారు. మధ్యలో సత్యం అహింస శ్రేష్టమైన మానవ జీవన గుణాలు. కానీ సత్యం అహింస ఇక్కడ వేదిక మీద కూర్చున్న వాళ్ళందరికీ కానీ, నాకు కానీ, మీకు కానీ అందరికీ సమానం కావు, అసంభవం. అది మనం మాట్లాడే సత్యంలో డిగ్రీ వేరువేరుగా ఉంటుంది, గుర్తుంచుకోండి. కానీ మాతృభూమి పట్ల ఆత్మార్పణ, సమర్పణ, సంఘర్షణ ఇది అందరికీ సమానంగా ఉంటుంది. 1920 తర్వాత మాతృభూమి అఖండ ఆదర్శంగా పక్కకు తొలగిపోయింది. సత్యం అహింస ఆదర్శమయ్యాయి. సత్యం అహింస ఆదర్శమైనవి కావు, జీవన విలువలవి. బండారు సదాశివరావు గారు ఎక్కడో స్వర్గంలో ఉన్నారు, చాలా వివరంగా వివరించారు. ఆ దృష్ట్యా స్వరాజ్య సంగ్రామంలో మాతృభూమి పట్ల భక్తి శ్రద్ధ కలుగుతున్న సమయంలో సుభాష్ బాబు తన పురుషార్థంతో కాంగ్రెస్ పదవి గెలిచిన తర్వాత, అక్కడుండే పరిస్థితుల వల్ల రాజీనామా చేసిన తర్వాత, 1 సంవత్సరం అనారోగ్యంతో బాధపడుతున్న సమయంలో సుభాష్ బాబుకి వారి మనసులో నిరాశ చోటు చేసుకుంది. అప్పుడు జీవి సుబ్రహ్మణ్యం గారు, మన పెద్దలు కవి వారు లేరు ఇప్పుడు, వారు అన్నారు, సావిత్రి నవలలో ఆ సావిత్రి ఒకసారి యమ సదనానికి వెళ్ళింది. చూడండి, యమ సదనానికి వెళ్ళిన సావిత్రి తన భర్తని సత్యవంతుని బ్రతికించుకుంది. ఎలాగైతే సావిత్రి యమ సదనానికి వెళ్ళి తన భర్తను బతికించుకుందో, అలా మన స్వరాజ్యాన్ని బతికించుకోవాలి అని సావిత్రి నవల నుండి ప్రేరణ పొందారు. అందుకని ఉద్ధామ్ సింగ్, సావర్కర్జీ నేతృత్వంలో మదన్లాల్ ధింగ్రా తమ యొక్క సమరం యొక్క వేదికని బ్రిటిష్ లండన్లోకి మార్చారు. చూడండి, ఆ తర్వాత ఉద్ధామ్ సింగ్, మదన్లాల్ ధింగ్రా బలిదానం అయిపోయింది. ఉద్ధామ్ సింగుడు సర్ డయర్ని కాల్చేశాడు. కాల్స్తున్నప్పుడు ఆయన అక్కడ పట్టుకున్నారు, పారిపోలేదు. ఆయన చెప్పారు, నిన్ను కాల్చకపోతే నా హిందుస్థాన్కి అవమానం కలుగుతుంది, నేను ప్రతీకారం తీర్చుకున్నాను, నా మాతృభూమి కోసం జీవించి మరణించబోతున్నాను, నాకు ఆనందంగా ఉంది. ఇది విన్న తర్వాత సుభాష్ బాబుకి ఆత్మవిశ్వాసం కలిగింది, మళ్ళీ ఒక ఆశ కలిగింది.
ఆ తర్వాత మనకు తెలుసు ఆజాద్ హిందూ ఫౌజ్ నిర్మాణం కోసం ఎలా ప్రయత్నం చేశారు, సావర్కర్ ఎలా సహకరించారు. సుమారుగా 10 లక్షల మంది హిందువులను రాజులో సైన్యంలో చేర్చారని చెప్తుంటారు. మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత అనేక మంది మన భారతీయులు అక్కడ జైల్లో బందీలుగా పట్టుబడిన తర్వాత సుమారుగా కొన్ని వేల మంది అక్కడ జపాన్ దగ్గర, జర్మనీ దగ్గర, బ్యాంకాక్లో 32,000 30,000 మంది 50,000తో సైన్యాన్ని ఏర్పాటు చేశారు ఆజాద్ హిందూ ఫౌజ్. సుభాష్ బాబు అక్కడికి వెళ్ళి ఆజాద్ హిందూ ఫౌజ్ ప్రారంభం చేసిన తర్వాత న్యాయంగా 1943వ సంవత్సరం 21 అక్టోబర్ తేదీ వరకు స్వతంత్ర ప్రభుత్వం ఏర్పడింది. మొదటి స్వతంత్ర ప్రభుత్వం ఏర్పడింది. ఈ స్వతంత్ర ప్రభుత్వాన్ని జపాన్, జర్మనీ, కొరియా, ఇటలీ, చైనా, ఐరిష్ రిపబ్లిక్ గుర్తించాయి, మర్చిపోవద్దు. 43 డిసెంబర్న 30వ తేదీ సుభాష్ బాబు అండమాన్లో అడుగుపెట్టారు. అండమాన్లో త్రివర్ణ పతాకాన్ని ఎగరవేశారు. ఆ తర్వాత ఇంఫాల్, మొయిరాంగ్లో మహాసంఘర్షణ జరిగింది. ప్రారంభంలో పెద్దలు జపాన్తో కుమ్మక్కయ్యారు కాబట్టి సుభాష్ బాబుని దేశద్రోహి అని విమర్శించారు. సుభాష్ బాబు అక్కడి నుంచి ప్రకటన చేశారు భారతీయ ప్రజలకి, జపాన్ ఎప్పుడైతే అమెరికాకు వ్యతిరేకంగా, బ్రిటన్ వ్యతిరేకంగా నిలబడిందో అప్పుడే జపాన్తో నేను స్నేహం చేశాను. భారతదేశ స్వతంత్ర కొరకు నేను స్నేహం చేశాను, నేను దేశద్రోహిని కాదు. అలా సమాజాన్ని మేలుకొల్పినాడు సుభాష్ బాబు. రాసి బిహార్ బోస్ యొక్క సహకారంతో, మిగతా వాళ్ళ సహకారంతో ఆజాదీ హిందూ ఫౌజ్తో విజయాన్ని సాధించి మన సమాజాన్ని మేలుకొల్పారు. ఆ సమయంలో కూడా గమనించాలి, బొంబాయిలో నావికాదళం తిరుగుబాటు చేసింది. ఫిబ్రవరి 6-7 తేదీల్లో నావికాదళం తిరుగుబాటు చేయగానే ఆంగ్లేయులు ఆశ్చర్యపోయారు. ఆంగ్ల సైన్యం వచ్చి నిలబడింది. ఆంగ్లేయ ప్రభుత్వం బెదిరించింది వాళ్ళని. మన భారతీయ సైన్యం ఎవరైతే ఆంగ్లేయుల దగ్గర ఉన్నారో భయపడలేదు, మళ్ళీ ఫైరింగ్, మారో ఫైరింగ్ అన్నారు. అప్పుడు ఆంగ్లేయులు యుద్ధాన్ని ఆపండి అన్నారు. లేదు, ఆపమన్నారు. బొంబాయి మొత్తాన్ని బాంబింగ్ చేసి ధ్వంసం చేస్తామన్నారు. చూడండి, బొంబాయి సామాన్య ప్రజానీకమంతా కూడా బొంబాయిలో సముద్ర తీరానికి వెళ్ళి బహిరంగంగా ప్రకటించారు, బొంబాయి విధ్వంసమైన పర్వాలేదు, మారో ఫిరంగికు అన్నారు. అప్పుడు సర్దార్ పటేల్ మధ్యలో వచ్చి ఇంగ్లాండ్ వాళ్ళతో మాట్లాడి ప్రజలకు హామీ ఇచ్చారు, సైన్యానికి హామీ ఇచ్చారు. అప్పుడు ఫైరింగ్ నిలుపుదల చేశారు. ఈ మొత్తం ప్రయత్నం వల్ల ఒక పక్కన పూజనీయ గాంధీజీ అహింసా సత్యాగ్రహము మేల్కొల్పడము, రెండో పక్కన ఆజాద్ హిందూ ఫౌజు, మదన్లాల్ ధింగ్రా వీళ్ళందరి యొక్క త్యాగము, బలిదానము, పురుషార్థము, సంఘర్షణ. ఇంకొక పక్కన బొంబాయి లాంటి చోట సామాన్య ప్రజానికము, నౌకాదళం యొక్క తిరుగుబాటు. వీటన్నిటి వల్ల మనకు స్వరాజ్యం వచ్చిందనే విషయాన్ని మర్చిపోవద్దు. ఇది ప్రధానమైంది. ఒక జాతిలో గెలుపు ఓటములు సహజం, కానీ జాతి సంఘర్షణ ప్రవృత్తి మర్చిపోకూడదు. ఏ జాతిలో సంఘర్షణ ప్రవృత్తి పోతుందో, ఏ జాతిలో సామాన్య ప్రజానికం సుఖలాలసులవుతారో, ఏ జాతిలో సామాన్య ప్రజానికం కేవలం భోగభాగ్యాల కోసమే జీవిస్తారో, కేవలం పదవుల కోసమే జీవిస్తారో, ఆ జాతికి ప్రగతి ఉండదు. ఇవాళ మనందరి యొక్క ప్రయత్నం ఏమిటంటే, డిఎస్ కొఠారి గారు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ చైర్మన్గా పనిచేసేవారు అన్నారు, మన భారతీయ మేధావులకి గ్రావిటేషనల్ ఫోర్స్ కేంద్ర బిందువు భారతదేశం బయట ఉంది, యూరోప్లో ఉంది, అది కేంద్రం భారతదేశంలోకి రావాలన్నారు ఆయన. అందుకని ఆంగ్లేయులు మన మీద అన్ని రంగాల్లో ఆక్రమణ చేశారు. మన జాతిని ఈ దేశం లేకుండా చేయడం కోసం ప్రయత్నం చేశారు. ఇవాళ కూడా మెకాలే చెప్పినట్టుగా రంగులో భారతీయులు, ఆకారంలో భారతీయులు, బుద్ధిలో మనస్సులో భారతీయులు కాదు, అట్లాంటి కోట్ల సంఖ్యలో భారతీయులు ఉన్నారు, మరిచిపోవద్దు. ఇవాళ మన మీద బాధ్యత స్వతంత్రము. వ్యవసాయ రంగంలో, పారిశ్రామిక రంగంలో, వైద్య రంగంలో చూడండి, ICMR WHO వాళ్ళు ఆయుర్వేదాన్ని అంగీకరించరే. అలోపతి గొప్ప శాస్త్రము, కానీ అలోపతిలో ఈ రోజు వరకు కూడా కరోనాకి ఈ మందు అని చెప్పే ధైర్యం ఎవరికి లేదు. ప్రయోగం చేశారు, స్టెరాయిడ్స్ వాడారు, అనేక మంది బతికినప్పటికీ శరీర సర్వనాశనం అయ్యేప్పటికీ కారణము విదేశీయులకు ఆధిపత్యము, విదేశీ బానిస మనస్తత్వము. సర్జరీలో అటువంటి పరిశోధనలో చాలా గొప్పది ఆయుర్వేదం. మన అలోపతి తప్పకుండా చాలా గొప్పది, నతమస్తకం కావాలి. కానీ మన ఆయుర్వేదం కూడా చాలా గొప్పదే. కానీ ఆయుర్వేదం కానీ మన వ్యవసాయము,
ఇవాళ మన వ్యవసాయము రసాయనిక ఎరువులు లేకుండా మన వ్యవసాయము ప్రపంచానికి భిక్ష పెట్టాము. మనము మళ్ళీ పెట్టాలి మనం తప్పకుండా. విజ్ఞాన రంగంలో, కుటీర పరిశ్రమల్లో ఇంగ్లీష్ వాళ్ళ రాకముందు మనం బానిసలం కావచ్చు, స్వతంత్రాన్ని కోల్పోవచ్చు, కానీ మనం బీదవాళ్ళం కాదు. మన గ్రామాలు తెలంగాణలో కానీ, మన బెంగాల్లో కానీ, మన గ్రామాలు ధనవంతమైన గ్రామాలు, ఇవాళ గ్రామాలు నిర్వీర్యం అయిపోయాయి. మనకు కూడా హైదరాబాద్ పెరుగుతుంటే, వరంగల్ పెరుగుతుంటే ఎంత ఆనందం భుజాలకు వేస్తాము కాదు. అర్బనైజేషన్ ఇస్ అ కర్స్ ఇన్ అవర్ కంట్రీ. నగరముల పెరుగుదల ఇదొక అభిశాపం మన సమాజానికి. మన గ్రామాలు పెరగాలి. గ్రామ సీమల్లో విద్య, వైద్యము, కుటీర పరిశ్రమలు ఆడవాళ్ళకి, మగవాళ్ళకి అందరికీ వృత్తి నేర్పాలి. ఆ రకంగా ఆర్థిక అభివృద్ధిని మనం చెందాల్సిన అవసరం ఉంది. అది స్వదేశీ స్వతంత్రం అంటే. అటువంటి స్వతంత్ర భావన అన్ని రంగాల్లో రావడం కోసమని కొన్ని సంస్థలు పనిచేస్తాయి. కొందరు ఇక్కడ కూర్చున్న సంస్థలు లేకపోవచ్చు, మీరు విడివిడిగా ప్రయత్నం చేయొచ్చు. అలా పరిశోధన చేస్తూ డాక్యుమెంటేషన్ చేయాలి. అలా తర్కబద్ధంగా, శాస్త్రబద్ధంగా నిరూపణ చేయాలి. అలాంటి సాహిత్య రంగాలలో సాహిత్యం సమాజాన్ని మెలుగొల్పాలి. అలాంటి ప్రయత్నంలో మనందరం ఉన్నాం. ఆ ప్రయత్నంలో మనందరికీ శక్తినిమ్మని ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఇక్కడ కార్యనిర్వాహకానికి నా నమస్సులు తెలియజేస్తూ Mind Media, the voice of India.